ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి ఈ నిధులు అక్రమ దారినే పోకుండా చూస్తారని మేము భావిస్తా ఉన్నాం. సంఘాల తరపున మేము వివో గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 17 ఒక సైడ్ ఉండాలి, మీరు ఎట్లా ఏ రకంగా సాల్వ్ చేస్తారు ఇప్పుడు? ఎందుకంటే మాకు నమ్మకం పోయింది. స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడి యూత్ అందరికీ, అలానే అందరూ ఆదివాసీ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా నమస్కారాలు. అందరూ కూడా వచ్చిన వెంటనే మనకి యాక్చువల్ నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా మనము పిఎంఆర్సీ హాల్లో ఆదివాసీ కమ్యూనిటీ మీటింగ్స్ అని ఎవ్రీ మంత్ కావచ్చు 2-3 నెలలకు ఒకసారి మనం పెట్టుకుందామనే ఆలోచనలో ఉన్నాము. అప్పుడు నోట్ చేసిన పాయింట్స్ తర్వాత కూడా కొంత ప్రోగ్రెస్ జరిగింది. దాంతోపాటు మొన్ననే మనకి గవర్నమెంట్ తరఫు నుంచి మినిస్టర్ గారు రావడం, మినిస్టర్ గారి దగ్గర కూడా కూలంకషంగా జీవోలతో సహా కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇవే పాయింట్స్ మీద ఇప్పుడు మళ్ళీ దాన్ని చర్చిస్తాము. అంటే మనకి ఆధారంతో సహా చర్చిద్దాము. చేసుకుంటే ఏంటంటే నేను ఇది గణేష్ గారికి రిప్రజెంటేటివ్గా చెప్తున్నాను. ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నా మళ్ళీ మనము యాక్చువల్ డిస్కషన్ అనేది ఆఫీస్లో కానీ మీటింగ్లో కానీ పెట్టుకుంటే సామరస్యంగా ఉంటుంది. సో మొదటి ప్రశ్న జీవో నెంబర్ 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులది. ఇది మనకి యాక్చువల్లీ ఒక 10 రోజుల ముందే ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో మనం గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఒక చిన్న సమస్య ఏంటంటే జీవో నెంబర్ 3 ఏదైతే ఉందో 3 పైన సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. ఆ రూలింగ్లో ఉన్న ఆధారం ఏదైతే ఉందో అంటే రీజనింగ్ ఏదైతే ఉందో ఆ రీజనింగ్లో చాలా రకమైన ఒక క్లిష్టమైన విషయం ఏంటంటే అబోవ్ 50% రిజర్వేషన్ అనేది ప్రిన్సిపుల్డ్గా కొట్టివేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ అది తీసుకోవడం అనేది అసంభవం. గవర్నమెంట్ తరఫున ఏదైనా ఉంటే మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో జడ్జిమెంట్ మీద మనం మళ్ళీ కొట్టాడాల్సి వస్తుంది. దానికి కూడా మనకి గవర్నమెంట్ తరఫు నుంచి ఒక రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. ఆ రివ్యూ పిటిషన్ కూడా 2020 తర్వాత వేస్తే అది కూడా రివ్యూ పిటిషన్ కూడా ఆర్పీ నెంబర్ 12749 కొట్టివేయడం జరిగింది. ఇక మనకు మిగిలింది ఒకటే, పార్లమెంటు ద్వారా దీన్ని అమెండ్మెంట్ చేసుకోవడం. సో దానికి సంబంధించినంత వరకు గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా స్పెషల్ పోలీస్ ఉద్యోగాల పైన ఆ లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఇది కూడా ఒకసారి గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకెళ్తాం, మీకు కూడా కాపీ ఇస్తున్నాము. రెండవది వచ్చేసి జీఓఎంఎస్ 3 పునరుద్ధరించడం. ఇది కూడా సిమిలర్ కేస్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న తర్వాత గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా చేసుకోవడానికి లేదు. ఇది ఒక అంటే మనకి మెయిన్గా పార్లమెంట్కి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో దాని మీద కొట్టివేయడం జరిగింది. కాబట్టి మనకి ఏదైతే డెమోక్రటిక్ ప్రాసెస్ ఉందో దాని మీద డిస్కస్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తాం. మూడోది ఎల్టీఆర్ చట్టం 1/70 చట్టం మీద కూడా పకడ్బందీగా అమలు చేయడానికి ఇప్పటివరకు మనకి 9007 కేసులు వచ్చినాయి. 9007 కేసుల్లో కూడా దగ్గరగా చూసుకుంటే 8,000కు పైగా కేసులు డిస్పోజ్ అయిన వాళ్ళల్లో కూడా ఇప్పుడు పెండింగ్ ఉన్న 266. కానీ మీరు చెప్పిన విధంగా అది అమలు ఇంప్లిమెంట్ చేసే లోపే మనకి గౌరవ హైకోర్ట్స్ నుంచి కానీ సుప్రీంకోర్ట్స్ నుంచి కానీ స్టేస్ రావడం వల్ల దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఈ క్విక్ డిస్పోజల్ పైన మొన్నే రీసెంట్గా మన ఆగస్టు 19 రోజు గౌరవ ఫార్మర్ కమిషన్ గారు అలానే మినిస్టర్ గారు స్టేట్ గవర్నమెంట్ నుంచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది ఎట్లాగా మనం ఇమీడియట్ అంటే ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఇంప్లిమెంట్ చేసే విధంగా ఫాస్ట్ ట్రాక్ ఏమైనా చేయగలుగుతాం అనేది ఒక నివేదిక ఇవ్వమని చెప్పడం జరిగింది. దాని మీద కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. అయితే ఉందో హ్యాబిటాట్ రైట్స్ మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ లాస్ట్ టైం SC/ST కమిషన్ గారు వచ్చిన తర్వాత ప్రిపేర్ చేయడం జరిగింది. ఎలా అయితే మనకి డిఆర్టీ టైగర్ రిజర్వ్ కర్ణాటకలో ఉందో, తర్వాత మధ్యప్రదేశ్లో వివిధ రకాల టైగర్ రిజర్వ్స్లో హ్యాబిటేట్ రైట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రకంగా ఏమైనా ఉందా, లేకపోతే ఎక్కడైనా లీగల్ కాంప్లికేషన్ ఉందా అని ఇది కూడా ఎగ్జాక్ట్లీ పోయిన ఆగస్టు 19 రోజు ఫార్మర్ కమిషన్ గారి మీటింగ్లో అది ప్రస్తావించడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అఫీషియల్స్ చాలా కోఆపరేటివ్గా అది ఏదైనా రిఫరెన్స్ ఉంటే ముందుకు తీసుకెళ్దామని చెప్పడం జరిగింది. వాటి మీద కూడా అడుగులు వేస్తున్నాం. దాని మీద కూడా ఆ నివేదిక ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకి రాయ్ సెంటర్కి సంబంధించి ఆనరబుల్ సీఎం గారు సబ్ కేటగరైజేషన్ అంటే లంబాడీస్ కావచ్చు, ఆదివాసీ కావచ్చు, ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనకి 2018 నుంచి 5 సుప్రీంకోర్టు కేసులు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్లో భాగంగా
మనకి ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. బట్ మీ అందరికీ తెలుసు ఇది 108 యాక్ట్ అని ఉంది. ఆ యాక్ట్లో భాగంగా పార్లమెంట్ తరపు నుంచి ఇంక్లూజన్ జరిగింది, ఎవరు యాక్చువల్లీ ఎస్టీస్గా ఉండాలి అనేది. అది మనం యాక్ట్ రిపీల్ చేయడానికి ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉందని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు పెండింగ్లో ఉంది. అది వీలైనంత తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా ఏం చేయాలనేది మళ్ళీ సంఘ నాయకులతో ఒకసారి మీటింగ్ తీసుకొని, ఎందుకంటే మెయిన్ ఫస్ట్ రెస్పాండెంట్స్, ఫస్ట్ పిటిషనర్స్ సంఘాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళతో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం. నెక్స్ట్ 1/70 రెండు ఇప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం. మనకు మరోసారి కూడా దీన్ని దృష్టికి తీసుకెళ్ళి వేకెన్సీస్, వాస్తవానికి కూడా ఇక్కడ వేకెన్సీస్ మనకి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. వాటిని మనం ఫిల్ చేయాలంటే మళ్ళీ అది కూడా ఈ జీవో నెంబర్ 3తో ముడిపడి ఉంది కాబట్టి రెండు ఒకేసారి తేలేంత వరకు మనకి ముందుకు వెళ్ళని పరిస్థితి. దీని గురించి కూడా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తీసుకురావడానికి మన కమిషనర్ గారు సంతోష్ గారు వెరీ యాక్టివ్గా ఎవ్రీ వీక్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాటిని కూడా మనము ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇకపోతే ROFR చట్టాలకు సంబంధించి ROF రివ్యూ మీటింగ్లో మినిట్స్ నోట్ చేసుకొని వాటికి సంబంధించి లెటర్ని, అలానే ఇదే కాకుండా ఇంకొన్ని సమస్యలు కూడా ఉన్నాయి, ఇందులో లేనివి ఉన్నాయి, అవన్నిటిని కూడా రివ్యూ మీటింగ్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా గౌరవ కమిషనర్ గారు సంతోష్ గారు ఒక లెటర్ రూపంలో, దాంతోపాటు ఇమ్మీడియట్గా ఫస్ట్ అయితే PD చెక్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఎక్స్పెండిచర్ సంబంధించినవి లిస్ట్ తీసుకోవడం జరిగింది. 100% గవర్నమెంట్ మీతో పాటు ఉంటుంది. అదే మీరు లాస్ట్ 3 నెలలు నేను ఏదైతే జాయిన్ అయిన తర్వాత మీరు చూడడం జరిగింది, ఇలానే ముందుకు వెళ్తుంది. దయచేసి రోడ్డు మీద కాకుండా మనం కమ్యూనిటీ హాల్లో ఫ్యాన్ మధ్య సరిగ్గా భోజనం పెట్టుకొని మంచిగా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ నేను ముగిస్తాను.